విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము బాలకాండ 21వ అధ్యాయము. అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోనూ, భరతుడికి మాండవితోనూ, శత్రుఘ్నుడికి శృతకీర్తితోనూ వివాహం జరిపించారు. అలా వివాహం జరగగానే దివ్యదుందుబులు మ్రోగాయి. పైనుంచి పుష్పాలు పడ్డాయి. దేవతలందరూ సంతోషించారు. ఆ రోజు జరిగిన సీతారాముల కళ్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి. మరునాడు ఉదయము విశ్వామిత్రుడు అందరినీ ఆశీర్వదించి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. జనక మహారాజు కానుకగా ఏనుగులు, గుర్రాలు, వస్త్రాలు, ముత్యాలు, పగడాలు మొదలైనవన్నీ ఇచ్చాడు. అందరూ కలిసి అయోధ్య నగరం వైపు పయనమయ్యారు. అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా అరుస్తున్నాయి. నిష్కారణంగా దిక్కులన్నీ చీకటి కమ్ముకుంది. మంగళప్రదమైన వృక్షాలు నేల మీద పడుతున్నాయి. కానీ మృగాలు మాత్రము ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి ఏం జరుగుతుందని వశిష్ఠుడిని అడిగాడు. ఆ శకునాలు గమనించిన వశిష్ఠుడు ఏదో దైవ సంబంధమైన విపత్తు వస్తుంది, కానీ మృగాలు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి కాబట్టి నువ్వు ఆ విపత్తును అధిగమిస్తావు అన్నారు. ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్లు విష్ణుచాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి, నేను ఈరోజే విన్నాను, శివధనుసుని విరిచావంట కదా, నీ గురించి విన్నాను. ఏమిటి నీ గొప్పతనము? నువ్వంతటి వాడివైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుబెట్టి బాణాలను నారితో సంధించు అన్నాడు. ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి పరిగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరికి వచ్చి, మహానుభావ, ఈ భూమిపైన ఉన్న క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేశావు. క్షత్రియులందరినీ సంహరించావు. ఇవాళ ఈరోజు హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు. లేక లేక నాకు పిల్లలు పుట్టారు. వివాహాలు చేసుకొని ఇంటికి వెళ్తున్నారు. నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడ్డా పరశురాముడు వినకుండా రాముడితో విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టు అన్నాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు, పరశురామ, నువ్వు విష్ణుచాపం ఎక్కుపెట్టు అని నన్నొక పనికిమాలిన వాడిగా ఇందాకడి నుంచి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? తండ్రిగారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు, కాబట్టి నేను తప్పకుండా ఎక్కుపెడతాను అని విష్ణుచాపాన్ని ఎక్కుబెట్టి ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు. నీ మీదే ఈ బాణప్రయోగం చేసి సంహరించగలను, కానీ నువ్వు బ్రాహ్మణుడవు, మరియు నా గురువైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉంది. అందుకే నేను నిన్ను సంహరించను. కానీ ఒక్కసారి బాణం సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను. అందుకని నేను నీ గమనశక్తిని కొట్టేస్తాను అన్నాడు. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు, రామ, నేను క్షత్రియులను ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను. అప్పుడు ఆయన నన్ను రాత్రిపూట ఈ భూమండలం మీద ఉండొద్దు అన్నాడు. ఇప్పుడు చీకటి పడుతుంది, కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదికి వెళ్ళాలి. నువ్వు నా గమనశక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను, మాట తప్పిన వాడనవుతాను అని అన్నాడు. అయితే నీ తపశక్తితో సంపాదించిన తపోలోకాలు ఉన్నాయి, వాటిని కొట్టేస్తాను అన్నాడు. అప్పుడు పరశురాముడు సరే అన్నాడు. అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలను రాముడు కొట్టేశాడు. వెంటనే పరశురాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ, నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామ, నువ్వు ఆ శ్రీ మహావిష్ణువువే. ఇక ఈ భూలోకములో నా అవసరం లేదని మహేంద్రగిరి పర్వతాల వైపు వెళ్ళిపోయాడు. దశరథుడు సంతోషంగా వాళ్లను అయోధ్యకు తీసుకెళ్లాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు. తమ కోడళ్లను చూసుకొని మురిసిపోయారు. అప్పుడు వాళ్లను వంశకుల దేవాలున్న దేవతాగృహాలకు తీసుకెళ్లి అక్కడ పూజ చెయ్యాలని చూపించారు. అలా నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు. సీతారాములు అలా ఆనందంగా ఉండటానికి కారణాన్ని వాల్మీకి మహర్షి ఇలా వివరించారు. రాముడికి సీతమ్మ అంటే చాలా ఇష్టము. ఎందుకు ఇష్టమంటే, మా తండ్రి గారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు, అందుకు ఇష్టమట. అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది. అపారమైన సంస్కారము, గుణాలు ఉన్నాయి. సీతారాములు కొంతకాలం సంసారం చేశాక సీతమ్మ తానేమనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట. అలాగే రాముడేమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదట. హృదయాలతో నిశ్శబ్దంగా మాట్లాడుకునేవాళ్ళట. తన తండ్రిగారు నిర్ణయించిన భార్య అని రాముడు సీతమ్మను ప్రేమించాడట. కానీ సీతమ్మ మాత్రము ఈయన నాకు భర్త అని ప్రేమించిందట. అలా ఆనందంగా కాలం గడిచిపోతుంది.